ఇక్కడ కనిపిస్తున్న ఈ జీవులను టార్టిగ్రేట్స్ అని అంటారు. ఇవి చూడడానికి కాస్త పొట్టిగా, బొద్దుగా, అచ్చం ఒక చిన్న ఎలుగుబంటిలాగా, కాస్త బలిసిన ఊరపందిలాగా ఉంటాయి. అందుకనే ఈ జీవులను నీటి ఎలుగుబంట్లు లేదా నాచు పంది పిల్లలు అంటారు. ఈ జీవులకు 4 జతల కాళ్లుంటాయి. ఒక్కో కాలికి చివరన పంజాలాంటి పాదము, ఆ పాదాంతాలు ఆహారాన్ని చోషణ చేయడానికి అనువైన 4 నుంచి 8 డిస్క్ లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. నీటిలో ఉండే ఆల్గే, చిన్న చిన్న మొక్కల కణాలు, కొన్ని చిన్న అకశేరుకాలను ఈ టార్టిగ్రేట్లు ఆహారంగా తీసుకుంటాయి. ఈ టార్టిగ్రేట్లు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. అంతేకాకుండా దశాబ్దాల పాటు ఆహారం లేకపోయినా అత్యంత మొండిగా బతికి ఉండే సామర్థ్యాన్ని కూడా ఈ జీవులు కలిగి ఉంటాయి. అందుకే ఈ జీవులను మహా మొండి జీవులు అంటారు. ఈ టార్టిగ్రేట్లలో దాదాపు 1300 జాతులు ఉన్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా. ఇప్పటిదాకా ఈ టార్టిగ్రేట్లను అరుదుగా వేడి నీటి బుగ్గల వద్ద, సముద్ర మట్టానికి 6000 మీటర్ల ఎత్తైన హిమాలయాలపైన, -4000 మీటర్ల లోతైన సముద్రపు అడుగు భాగాల్లో, ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వరకు అన్ని చోట్ల ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని చూడాలంటే ఇవి మనకు ఎక్కువగా ఘనపు మంచు పొరలలో, సముద్రపు అవక్షేపాలలో, సరస్సులలో, చెరువుల్లో, ఇంకా పచ్చిక భూములు లాంటి తేలికపాటి వాతావరణం గల ప్రదేశాల్లోనూ కనిపిస్తాయి. ఇవి ఎటువంటి ప్రతికూల వాతావరణంలో అయినా జీవించగలవు. ఈ టార్టిగ్రేట్లు రాతి బండలపైన బతకగలవు, కానీ ఇటువంటి ప్రాంతాలతో పోలిస్తే కాస్త తేమతో కూడిన ప్రదేశాల్లో అయితే చురుకుగా ఉండగలవు. 2019 ఏప్రిల్ నెలలో చంద్రుని మీదకు ఇజ్రాయెల్ పంపిన అంతరిక్ష వాహనం సాంకేతిక లోపాల కారణంగా చంద్రుని ఉపరితలం మీదనే కూలిపోయింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఆ అంతరిక్ష వాహనంలో రోబోటిక్ రోవర్తో పాటుగా ఈ టార్టిగ్రేట్లను కూడా పంపించారు. అయితే వాహనం కూలిపోయిన అందులోని జీవులు తప్పకుండా సజీవంగానే ఉంటాయని వాటిని పంపిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ సంస్థ మానవ మేధో సంపత్తిని భూమి మీద ఉండే కొన్ని అరుదైన జీవుల అవశేషాలను సౌర వ్యవస్థలోని పలు ప్రదేశాలకు పంపుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ టార్టిగ్రేట్స్ ను 2019 ఏప్రిల్లో చంద్రమండలానికి పంపింది. వాటితో పాటు మానవ చరిత్రకు సంబంధించిన 3 కోట్ల పేజీలతో కూడిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉన్న ఒక డివిడిని కూడా రోబోటిక్ ల్యాండర్ చంద్రుని మీదికి మోసుకుని వెళ్ళింది. అయితే చంద్రుని మీదకు పంపే ముందే ఈ టార్టిగ్రేట్లలో ఏ విధమైన నీరు లేకుండా నిర్జలీకరణం చేసి, అనగా బాగా ఎండబెట్టి పంపించారు. సాధారణంగా ఏ జీవులైనా శరీరంలో నీరు లేకపోతే ఎక్కువ కాలం బతకలేవు. కానీ ఈ టార్టిగ్రేట్లు మాత్రం చాలా మొండిఘటాలు కాబట్టి వీటిని ఎంత ఎండబెట్టి సంవత్సరాల తరబడి అలాగే ఉంచినా కూడా నీటి చెమ్మ తగలగానే మళ్ళీ పొట్టిగా, అంతే బొద్దుగా మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఇవి పూర్తిగా ఎండిపోయినప్పుడు వాటికున్న తలను, కాళ్లను పూర్తిగా తన శరీరం నుంచి తొలగించుకుని చిన్నపాటి బంతిలాగా మారిపోయి జీవక్రియలన్నింటినీ నియంత్రించుకుని మరలా నీటి చెమ్మ తగిలేంత వరకు దశాబ్దాల పాటు జీవంతోనే ఉంటాయి. భూమిపై అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ ఈ జీవులు తట్టుకుని మొండిగా జీవించగలుగుతున్నాయి. కాబట్టి చంద్రుని మీద జీవ మనుగడను తెలుసుకోవాలంటే ఈ టార్టిగ్రేట్లను చంద్రుని మీదకు పంపడమే ఉత్తమమని భావించి శాస్త్రవేత్తలు వీటిని పంపించారు. కానీ ప్రస్తుతానికి ఈ జీవులు చంద్రుడి మీద ప్రాణంతో ఉండగలిగిన తిరిగి సాధారణ స్థితికి రావడం మాత్రం కుదిరేది కాదని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే బతకడానికి ఏమాత్రం అనుకూలంగా లేని అక్కడ క్లిష్టమైన ఉష్ణోగ్రతల స్థాయి భేదాలు ఒక కారణమైతే నీటి తడి లేకపోవడం మరో ప్రధానమైన కారణం. అయితే 2008 అక్టోబర్లో ఇస్రో పంపిన చంద్రయాన్-1 మూన్ మిషన్ ద్వారా చంద్రుని ఉపరితలం మీద నీటి జాడలున్నట్లు గుర్తించింది. 100 కిలోమీటర్ల ఎత్తు నుండి సేకరించిన మాస్ స్పెక్ట్రా రీడింగ్స్ లో నీటి సాక్ష్యాలు నమోదైనట్లు ఇస్రో తెలిపింది. ఈ విషయాన్ని నాసా కూడా ధృవీకరించినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.